అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నూతన సంవత్సరంలో మొదటి రోజున గురువుని సందర్శించే అవకాశం వచ్చిందండి. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విజయవాడ వచ్చి ఉన్నారనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేశారనమాట. ఈరోజు ఉదయమే మేము విజయవాడకి బయలుదేరుతున్నాము. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా గొబ్బి పూజ చేసుకుంటాను కాబట్టి, ఉదయమే కూడా గొబ్బిళ్ళు పెట్టేసి కృష్ణయ్య దగ్గర గొబ్బి పూజ పూర్తి చేసుకుని, ఇక నిత్య దీపారాధన చేసుకుని, స్వామికి సంవత్సరంలో మొదటి రోజు, ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నీ పూజలు, సేవలు చేసుకునే అవకాశాన్ని, ఆనందాన్ని కలిగించు నాయనా అని దండం పెట్టుకుని, ఇక ఎర్లీగా బయలుదేరుతున్నామనమాట అండి. ముందుగా గురువుగారిని సందర్శించుకుని, తర్వాత పండగొస్తోంది కదండీ! పండగకి మన వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. అందరికీ కూడా బట్టలకి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఈసారి షాపింగ్ విజయవాడలో చేస్తానండి. షాపింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నాకు పర్సనల్ పనులు కూడా ఉన్నాయి. అవన్నీ చేసుకుని రిటర్న్ అవ్వటానికని మార్నింగే బయలుదేరామండి. శివయ్య వెళ్ళొస్తాను తండ్రి. జై బాబా గుడి దగ్గర కూడా రాశారండి. అబ్బా గోమాలక్ష్మి చూసారా, లోపలే ఉంది. బాబాని చూడటానికి వచ్చింది. కొత్త సంవత్సరాన్ని ఒక మంచి పనితో ప్రారంభిద్దాము అని చెప్పి బాబా దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి. బాగా నీడీ పీపులే ఇక్కడ భోజనం చేస్తారనమాట. అక్కడ అన్నదానానికి కట్టి బాబాని సందర్శించుకుని ఇక ప్రయాణం బయలుదేరామనమాట అండి. విజయవాడకి ప్రేమబాబు, నేను ఇద్దరం బయలుదేరామండి. ఈ పంట కాలువలో మొక్కలు ఎంత బాగుంటాయోనండి. అలాగే బ్రిడ్జిల్లాగా వేసుకుంటూ ఉంటారు ఈ పంట కాలువల మీద. అదే భలే వేసుకున్నారని అనిపిస్తుంది. అది తాటి చెట్లను కూడా కొట్టి వేసుకున్నారు. అంటే ఇది దాటటానికి ఏదో ఒకటి అట్లాగా వేసుకుని అవతల ఇల్లు కట్టుకుంటారు అనమాట. బాగుంటుందండి. మార్నింగే అయితే చాలా బాగుంటుంది. ఉదయమే కొంచెం మంచు ఇబ్బంది పెడుతుందేమోనని భయపడ్డాం, కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. ప్రయాణం బాగా సాగుతుంది. గురువుగారిని దర్శించడానికి కొద్దిగా టైం పట్టొచ్చు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి అని చెప్పి మన వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఇక మా తోటకు వెళ్ళే దారిలోనే హోటల్ ఉంటుందన్నమాట అండి. అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని వెళ్ళటానికి ఆగాము. ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారు? హోటల్కి వచ్చాము. హోటల్ ముందు చూడండి, చక్కగా ముగ్గులేసి కలర్స్ తోటి హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు. ఆయనేమో వేస్తారట. మీ పేరేంటండి? ప్రసాద్ గారు. ముత్యాల దుర్గమ్మ టిఫిన్ సెంటర్. ఇది కృత్విన్, అంటే మన తోటకి వెళ్ళే దారే అండి. ఆ రోడ్డే, హైవే మీద అనమాట. వేడి వేడికే బోండాలు వేశారు, ఇంకా గారె కూడా వేడుకుంది. ఈరోజు మన టిఫిన్లు ఇక్కడ. ఈ హోటల్ మీ మిస్సెస్ ఆవిడండి, అగోండి ఆవిడ చక్ యాక్ట్ చేసేస్తున్నారు. ఈయనేమో బోండాలు అవి వేసేస్తున్నారు. చాలా నీట్గా బాగున్నది. టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్ టైం నేను ఇక్కడ ఆగి టిఫిన్ చేశాను అనమాట. ప్రైస్ కూడా తక్కువే ఉంటుందండి. ఇదిగోండి, 2 గారి, 2 వడ, 2 ఇడ్లీ. ఎంత బాబు ఇది? 45 రూపీస్. ఇది వచ్చి 29 సంవత్సరాల నుంచి హోటల్ రన్ చేస్తున్నారంటండి. గ్రేట్. అవునా బాబు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఉదయం సాయంత్రం కూడా ఉంటుందంటండి. ఓకే నాన్న, సరే వెళ్ళొస్తాం బాబు. ఇదిగోండి ప్రేమబాబు టిఫిన్. నా టిఫిన్ కూడా కారులోనే తినేస్తాను. ఇది కూడా తీసుకున్నాను. ఓకే బాబు, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక బ్రేక్ఫాస్ట్ అది కానిచ్చుకుని మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించామా అండి. ఇన్ టైంకే మేము విజయవాడకి చేరుకున్నాము. ఇదిగోండి, ఇదే దత్త ఆశ్రమం, గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం. స్వామీజీ మెయిన్గా మైసూర్లో ఉంటారండి. ఇక్కడ విజయవాడలోని దేవాలయ ప్రాంగణం అనమాట. ఈ దేవాలయంలో ఉపాలయాలు చాలా ఉంటాయి.
దత్త దేవాలయము, అమ్మవారి దేవాలయం అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు గురువుగారిని కలవటం అనేది అంటే నూతన సంవత్సరంలో మొదటిగా గురు దర్శనం, అలానే గురువుల ఆశీర్వాదం తీసుకోవటానికి అదృష్టం దొరకటం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారుగా, వారితో పాటు క్యూలో నుంచున్నాను. ఇంతలోకి మన సంపత్ గారు కనిపించారనమాట అండి. అలానే గురువుగారిని దర్శించేటప్పుడు యాలకుమాల, లవంగమాల సమర్పిద్దాము అని అక్కడే అమ్ముతుంటే అవి కూడా తీసుకున్నాను. సంపత్ గారు చిల్లపల్లి సీఎంఆర్ సంపత్ గారు మీరు గుర్తుపట్టే ఉంటారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారు అందరూ కూడా స్వామివారి డివోటీస్ అనమాట అండి. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనిపించారు, పలకరించారు. నా టైం అయ్యేసరికి నా క్యూ లైన్ ఏమో ఎదరికి వెళ్ళిపోయిందండి. కానీ ఎదరికే తీసుకువెళ్ళి నా ప్లేస్‌లోనే నన్ను నుంచోబెట్టారనమాట. అందువల్ల టైం కొంచెం కలిసొచ్చిందండి. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గురువుగారు అలా ఆసీనులై ఉన్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అలానే ఎంతో ప్రసన్న వదనంతో అందరియి కూడా స్వీకరిస్తున్నారనమాట. అలానే కొందరేమో వెడ్డింగ్ కార్డ్స్ అటువంటివి కూడా తెచ్చి ఇలాగా వివాహం అండి మా అమ్మాయిది ఇలా కూడా చెప్తూ ఉన్నారనమాట అండి. అన్నీ కూడా చాలా నెమ్మదిగా ఆయన వింటున్నారు. సమాధానం కూడా చెప్తూ ఉండటం నాకు చాలా చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే వేల మంది ఉన్నారండి. క్యూ లైన్‌లు అలా బయట వరకు కూడా ఉన్నాయన్నమాట. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వారు చెప్పేది వింటున్నారు. అలానే కొందరు ఆయన ఎవరో బుక్ కూడా తెచ్చారు. తెస్తే పర్వాలేదు ఇవ్వండి అని చెప్పి తీసుకొని స్వామివారు చూసి ఇవ్వటం నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినియండి. ఎందుకంటే అదేదో ఆయన అలా కూర్చొని ఓకే అని దీవించేసి పంపించేయటం యాంత్రికంగా అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పలకరించడం మాత్రం నాకు భలే ఆనందాన్నిచ్చిందండి. అప్పుడు నాకు మనసులో ఒకటనిపించిందండి. న్యూ ఇయర్ విషెస్ నేను చెప్పే కన్నా గురువుగారు అందరికీ చెప్తే బావుంటుంది అని అనిపించి, గురువుగారి శిష్యులు పక్కన ఉంటే అడిగాననమాట. ఇలా విషెస్ చెప్తారా అండి? అంటే, "మీరే అడగండి గురువుగారిని. వారి ఇష్టమైతే చెప్తారు" అని అన్నారు. గురువుగారికి మాలలు సమర్పించి ఒక ముక్క విషెస్ చెప్తారా అండి? అందరికీ మీ ఆశీర్వాదం అందుద్ది అనంటే, "తప్పకుండా అమ్మా" అని చెప్పి మైక్ తీసుకొని మరీ విషెస్ చెప్పారండి. నాకు పరమానందం కలిగిందండి. హ్యాపీ న్యూ ఇయర్. మనందరికి కూడా ఉగాదినే హ్యాపీ న్యూ ఇయర్, కానీ జనవరి 1వ తారీఖు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటాం. ఎందుకంటే లెక్కల సంవత్సరం కాబట్టి ఆ లెక్కల కోసం మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా. ఈ సందర్భంలో అందరికీ ఒక చిన్న మాట, విందు చేసుకుంటున్నారు, చాలా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, అది కూడా బాగుంది. కానీ వేరే ఒక విపరీతమైనటువంటి క్లబ్బులకు కానీ లేక వేరే అల్లర్లకు కానీ వెళ్ళి ఏదో కొంచెం ఈరోజు మాత్రమే నేను తాగుతున్నానని చెప్పేసి తాగటం కానీ ఇవన్నీ చేస్తే బాగుండదు. ఎందుకంటే మీకు కొంతమంది కొత్త వాళ్ళు కదా, అది ఆ లైనే వేరే మీకు. అందుకని జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్తే ఇంట్లో విందు చేసుకోండి, పిల్లలతో బంధువులతో అందరితో కలిసి విందు చేసుకోండి, ఆలయానికి వెళ్ళండి. కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పద్ధతుల్ని మీరు మంచి పద్ధతుల్ని శరీరానికి, దేశానికి, మన ఫ్యామిలీకి మంచిది అయ్యే రీతిగా మీరు చూసుకుంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. శుభం. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. గురువుగారి ద్వారా మీ అందరికీ కూడా విషెస్ తెలియచేయటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నన్ను ఉండమని చెప్పి పట్టు వస్త్రాలను కూడా ఇచ్చారనమాట. గురువుగారి చేతుల మీదుగా అందుకోవటం, నూతన సంవత్సరం ఈ విధంగా ప్రారంభం అవటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ముఖ్యంగా గురువుల నుంచి నేర్చుకోవాల్సింది మనం ఆ పాజిటివిటీ అండి. చక్కగా ఓపికగా అలా ప్రసన్న వదనంతో కూర్చొని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు చూడండి. ఆ పాజిటివిటీ మనకి తెలుస్తూ ఉంటుందనమాట. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా నెగెటివ్ జోలికి వెళ్ళకుండా, మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా, చక్కని పాజిటివ్ థింకింగ్‌తో వీలైనంత మటుకు మంచి మాటలే మన నోటి వెంట వచ్చేలాగా ఆశీర్వదించమని గురువుగారిని కోరుకుంటూ, అసలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆ ప్రాంగణం అంతా కళకళలాడిపోతూ ఉన్నదనమాటండి. అది చూస్తున్నాను చాలా ఆనందంగా అనిపించింది. అలానే గురువుగారి దర్శనానికి గురువుగారితో మాట్లాడే అవకాశాన్ని వీరే కల్పించారనమాట అండి. రమేష్ గారి ఆధ్వర్యంలో గురువుగారిని కలిసామండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వేల కొలది ఉన్న భక్త సందోహం మధ్యలో స్వామివారితో 2 మాటలు మాట్లాడే అవకాశం గురువుగారితోటి కలిగింది అనంటే అది వీరి వల్లనేనండి. అలానే సంపత్ గారికి కూడా
వారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి, సంపత్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇదంతా దేవాలయం కట్టుబడి అప్పటి నుంచి ఉన్నారంటండి. మొత్తం దేవాలయం అంతా వారికి తెలుసనమాట. మొత్తం అందరూ తెలిసిన వాళ్ళేనండి. గురువుగారితో కూడా చాలా చక్కగా మాట్లాడించారు. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ. నేనైతే సూపర్ హ్యాపీ అండి. ఇక మొత్తం దేవాలయం అంతా కూడాని ఆలయాలు చాలా ఉన్నాయండి. కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం అండి ఇదైతే. ఫస్ట్ మనం హనుమాన్ స్వామిని దర్శించుకున్నాం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుందనమాట అండి. ఆ తర్వాత ఈ మాతా మండపం అని ఉంటుందనమాట. అంటే రామకోటి అవి రాస్తాం చూడండి. అలానే శ్రీమాత పుస్తకాలు కూడా రాస్తారంట. ఆ పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మాతా మండపం అని అంటారు దీన్ని. ఇక ఆ పక్కనే గంగాధరేశ్వర స్వామి శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. స్ఫటిక శివలింగం అన్నమాట అండి. స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కన మొత్తం రాతితో కట్టిన దేవాలయం ఉన్నాదండి. ఇదంతా కూడా రాతిని చెక్కి దేవాలయాన్ని కట్టారు. ఈ దేవాలయంలో మరకత రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారనమాట అండి. అమ్మవారి శిల మరకత శిల అంటండి. అట్లానే అమ్మవారికి మొత్తం కూడా బంగారు చీర కట్టి ఉంటుంది. దిగువన బంగారు పువ్వులతో శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతదంటండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట అండి. అమ్మవారి విగ్రహం ఏంటి, పూజ చేసే స్థానం ఏంటి, మనకి అవి చూసేటప్పుడు చాలా ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట అండి. అదే కదండీ పాజిటివిటీ అంటే. ఇక అమ్మవారి ఎదురుగుండానే ఇలా ప్రాంగణం ఉన్నది కదా! ఇక్కడైతే ప్రతిరోజు అమ్మవారికి జరిగే ఉత్సవాలు, అలానే అమ్మవారి ఊరేగింపుకు తీసుకెళ్ళే ఉత్సవ విగ్రహం, అలానే ఇక్కడ రకరకాల అలంకారాలు అన్నీ చేస్తారు. భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని గానామృతం చేయటం ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుందంటండి. ముగ్గు చూడండి నరసింహస్వామి రూపంలో అనిపించిందనమాట. అంటే చక్రం ఉంది. పైన నరసింహస్వామి, దిగువన పాదాలు చూస్తే నరసింహస్వామి పాదాల్లాగా ఉన్నాయన్నమాట. చాలా బావున్నదండి. ఇక ఆ పక్కనే యజ్ఞవాటిక ఉంటుందనమాట అండి. యజ్ఞశాల. ప్రతిరోజు యాగం జరుగుతదంటండి. యాగాలు, అనగాష్టమి వ్రతాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడ జరుగుతాయంటండి. ఆ పక్కనే శ్యామకమలలోచన దత్తస్వామి విగ్రహాలుంటాయనమాట అండి. అలంకారం అయితే భలే చాలా బాగా అనిపించిందండి. నేనెక్కడా చూడలేదండి. అంత అద్భుతమైన అలంకారం ఉంది. అలాగే అనఘా వ్రతాలు ప్రతిరోజు జరుగుతాయంటండి. ఇవన్నీ అనఘా వ్రతానికి సంబంధించినయి అనమాట. చక్కగా కలశాలన్నీ ఇలా అలంకరించి పెట్టారు. ఈ అనగాష్టమి వ్రతం కూడా అండి ఎవ్వరైనా చేయించుకోవచ్చు. ఆ పక్కనే విఘ్నేశ్వర ఆలయం ఉంటుందండి. ఇక్కడ స్వామి క్షిప్ర గణపతిగా కొలువై ఉన్నారు. క్షిప్ర గణపతి అంటే మనం కోరిన కోరికను వెంటనే తీర్చే స్వామి అని అర్థం అనమాట. ఇదివరకు క్షిప్ర గణపతి పూజ కూడా చేసేదాన్నండి. అంటే గణపతి పూజ చేసుకున్న తర్వాత క్షిప్ర గణపతి మంత్రం ఉంటుందనమాట అండి. అది చదువుకుంటూ పూజ చేయటం. పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. చిన్న మంత్రమేనండి అది. ఓం ఐం శ్రీం క్లీం గ్లౌం గణపతయే మమ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ అనే మంత్రం ఉంటుందన్నమాట అండి. ఆ మంత్రాన్ని మనం చాలా సార్లు అనుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది. మనం అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారనమాట అండి. ఇలా సంవత్సరం మొదటి రోజున గురుదేవుల ఆశీస్సులు పొందటం, అలానే రకరకాల దేవాలయాలను సందర్శించి స్వాముల్ని చూడటం ఇదంతా కూడా చాలా ఆనందంగా అనిపించింది. అన్నిటికన్నా కూడా అండి స్వామివారి ఆశీస్సులు, అలానే మీ అందరి అభిమానం పొందటం మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుని ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి మాటతో, మంచి మనసుతో, మంచి వెంపే గమనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.